శుభలక్ష్మి ఏమిటో చేస్తున్నావు? వంకాయ పచ్చడి. అమ్మా గోపి కొంట్లో బాగాలేదంటమ్మా, పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాలంటమ్మా. ఏం జరిగింది? పక్కన స్పృహ తప్పాడంటమ్మా. అయ్యో, ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా? కాస్త స్పృహ తప్పితేను, కళ్ళు మూసుకుని నిద్రపోతేను, ఒక ఆవులను ఆవులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. పెద్దలకు బుద్ధుంటేగా. అది కాదు నాన్న, అక్కడ డాక్టర్ సిరింజితో ఇంజెక్షన్ చేశాడంట. ఇంజెక్షన్ చిరంజితో కాకపోతే గుణపంతో చేస్తారటరా, నాకు చెప్తున్నావు. ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు? ఒక ఉల్లిపాయ ముక్కు దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది. వైద్యం తెలిస్తేగా డాక్టర్లకి. ఇన్ని బాగాలేదు అది కూడా ఎందుకు? బాబు 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 కొంప తీసి గోడలన్నీ పగల కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు. కాస్త ఆపండి బాబు, కాస్త ఆపండి బాబు. డాక్టర్, నువ్వు ఇచ్చే మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువ అయిపోతుంది. అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందు ఇస్తావా, లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేయమంటావా? పర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు. అతనికి పర్మనెంట్ గా అతని పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు. ఇదే ఆఖరి చికిత్స, ఇదే ఆఖరి చికిత్స బాబు. నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు, పూర్తిగా నయం చేస్తాను. అయ్యా ఇదిగోనండి, ఇదండి బాకర్లో ఉన్నది చూర్ణం అండి. ఏయ్యా ఇకపోతే ఇదిగోనండి, ఇందులోను ఒక్క సీసాపింక్ మొక్కండి వేసేసి బాగా రంగరించేస్తానండి. ఆ తర్వాత ఇంగువాస్తగా పట్టండి ఇది దీనండి ఇందులో ఇలా వేసేసేసి బాగా నూనె చేసి మందుగా తయారు చేస్తానండి. వచ్చే ఈ వంకాయ మచ్చళ్ళు, ఈ గాజు మిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి. అయ్యో ఏమిటండి అక్రమం? అక్రమం ఏమిటి? వాడు రోజు వచ్చి నా సామాన్లు ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల్ల చేసేసి పోతున్నాడు. వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుడు మాత్రం తయారు చేయాలి. నీకెందుకు నువ్వు దంచు. సరే అయితే సరే, అలాగే అలాగే కానివ్వండి. ఈ దెబ్బతో మన పేరు చెప్తే మైలు దూరాన్ని ఉండాలి. ఏమే ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసేయి. ఏమండి ఈ పెనాలు కాస్త పోసేనా? పోసేయ్. ఇదిగో ఈ చేతపని కూడా వేసేయి. ఈ బొగ్గులు కూడా వేసేస్తాను. బొగ్గులు వేసేయి 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 బాగా పిసుకరా, ఓపిక లేదు వెతవా. ఇదిగోనండి అయ్యా. ఇదేమిటండి వెజిటబుల్ బోండా? బోండా కాదండి అయ్యా, ఇది శతసహస్ర చూడమని ముద్దండి. ఇది ఎలా వాడాలి? అలా అడిగారు, బాగుంది. ఈ పిచ్చివారినండి తెల్లవారక ముందే ఒక చాపం మీద పడుకోబెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర దీపం పెట్టండి. అయిందండి? ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి. అంతే, దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా. అయ్యా ఇది వేసిన తర్వాత తమకు గాని నాకు గాని వారికి గాని ఏ విధమైనటువంటి హాని కలగదండి. ఆత్మశాంతితో ఉంటారండి. తీసుకెళ్ళండి. అయ్యా మరింత ఆస్తి కోల్పోయాను, మీ కళ్ళతో చూస్తున్నారు. దీనికి మరి నాకు ఏదైనా ఫీజు? ఫీజేంటా డాక్టర్? నయమైతే పంచసాపులో పెట్టిస్తాగా. రాబోజే పంచసాపులో పెట్టిస్తావా? పంచసాపు రేపు వాడు పాడ మీద పెట్టవా? వాడు పాడ మీద. అమ్మా కాము చూడబడి రసం కూడా పోయింది. నమస్కారం డాక్టర్ గారు. రామ్మా కూర్చో. హాస్పిటల్కి నేను బయలుదేరుతుంటే బాబు నేను వస్తాను ఒకే మారం చేశాడు. నువ్వు ఎందుకు రా అని అడిగితే నా ఎక్స్రే ఫోటోలు చూసుకోవద్దా అని ఒకే గొడవ. పైగా నా గుండెని మామూలుగా నేను చూసుకోలేను, ఫోటోలైనా చూడొద్దా అని అంటాడు. ఒక్కొక్కసారి వాడి ప్రశ్నలకి నాకు జవాబు దొరకదు డాక్టర్. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? ఏమిటి తెలియంది? చూడమ్మా, రిపోర్ట్స్ ని బట్టి ఒక భరించలేని నిజం తేలింది. ఏమిటది డాక్టర్? అమ్మా, అతని గుండెకి కార్డియల్ మయోపతి అనే వ్యాధి వచ్చింది. అంటే ఇది హార్ట్ ఫామ్ అయిన మజిల్ కి సంబంధించిన వ్యాధి. దీని కారణంగా గుండె నుంచి శరీరానికి జరిగే రక్త ప్రసరణ క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది. అయితే దానివల్ల గోపి 1 నెల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ. వాట్ డాక్టర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నిర్మతి లేకుండా మాట్లాడుతున్నారు. నా బిడ్డ 1 నెల కంటే. నో నో, యు ఆర్ మిస్టేకెన్ డాక్టర్. లేదమ్మా, ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తిగా నిజం. ఏమిటి నిజం? వాడు 1 నెల కంటే బ్రతకడని చెప్తున్నాయా ఈ రిపోర్ట్స్? అయితే ఇది తప్పు. లేదంటే ఇది వేరెవరికో సంబంధించి ఉండాలి. కాదంటే
పరీక్ష చేసిన ఆపరేటర్స్ పాడే ఉండాలి, లేక మీరు పరీక్ష చేసే విధానమే పొరపాటై ఉండాలి. డాక్టర్, ఇందులో ఎక్కడో తప్పు జరిగింది డాక్టర్. పొరపాటు జరిగింది. మేడం, ఇలాంటి నిజాలు చెప్పే ముందు 1కి 4 సార్లు పరీక్షించే చెప్తాం. ఆ రిపోర్ట్లో ఏ పొరపాటు లేదమ్మా. అంటే గోపి నా బాబు, నా బంగారు తండ్రి నెలకంటే బ్రతకడా? ఇప్పుడిప్పుడే ఆరంభమైన వాడి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా? బ్రతకడు అని చెప్పడానికేనా మీరు ఇన్ని పుస్తకాలు, ఇంత చదువు, ఇన్నేళ్ళు చదివింది? డాక్టర్, నా బాబు బ్రతకాలి, మీరు బ్రతికించి తీరాలి. మీ డిగ్రీలకు విలువ ఉంటే, వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాడిని బ్రతికించి తీరాలి. ఓ పసివాడిని బ్రతికించలేనప్పుడు, ఓ తల్లి కడుపు కోత మాన్పలేనప్పుడు మీరంతా ఎందుకు 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 ఎందుకు? నర్స్, అమ్మా, భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా. దానిని భరించి బాధని దిగమింగుకుని బ్రతకాలంతే. అవును, బ్రతకాలి. కానీ ఎలా? పేగు తెంచుకుని పుట్టినవాడు అన్నీ తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మ నాడది బ్రతికేది ఎలా డాక్టర్? ఎలా? చూడు సీత, పోయే ప్రాణాల్ని ఆపలేం, పసివాణ్ణి దక్కించుకోలేం. ఇక చెయ్యగలిగింది, చేయవలసింది ఒక్కటి. అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు. అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ, నవ్వుతూ, హాయిగా ఉండేలా చూడాలి. చేస్తాను డాక్టర్, చేస్తాను. వాడు ఆఖరి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా తీరుస్తాను. కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్.
గోపి. అమ్మా నువ్వు ఈవేళ పూజ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయావుగా, అందుకని కృష్ణుడు కోపం రాకూడదని నేనే చేశానమ్మా. బాబు, బాధపడతావు ఎందుకమ్మా, నీ బదులు నే చేశానుగా పూజ. ఇక ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. బాబు. ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణ మాత్రం చేసి ఇచ్చాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. వస్తున్నారు. ఎవరా కొత్త పేషెంట్? పిచ్చి పేషెంట్. వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా? అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని